అయిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడని. మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులు ఏంటంటయా ఇదే అంటే మా బతుకుగాడు ఇదే లేదు, వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం, అది వేరే విషయము. ఎందుకు? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఆప్యాయత. మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం. అంతేనా? అంతే. మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ, దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు తొడుచే స్వామి, ఆయన మాట చెప్పదు. ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం, కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు. అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు, నరికింది ఒకడు. మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు. ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు. మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు. అర్థం కాలా? అర్థమైంది. హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు. ఓకే. మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, అన్ని బాగుంటాయి, రోడ్లు బాగానే ఉంటాయి, బాగానే దొరుకుతారు. ట్రాక్టర్ రోడ్ అయినా వాంచుకొని పోతాడు. అవును. సరే, ఆ కారు దోలిన డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, అది వేరే విషయము. అవునా? ఎవరైతే కారు దోలుకొని పోయినాడో ఓడి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు. అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరికి పోయి ఆయుధాలు తీశారు మరి మనకు తెలీదు. పోయినాడు, వచ్చినాడు ఆడికి ఆ రోజు వచ్చినాడు. అవినాష్ రెడ్డి మొహంగా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి అనేది మనోళ్ళు ఏదో చేశారా అని. సరే, మనోళ్ళు ఏమంటారు, మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకిన అంటే కాదురా ఇది మంచిదే అంటాం. అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే, నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చెట్టురా అంటే కాదు యాప్ చెట్టే అంటారు. నువ్వు ఇది రాగి చెట్టురా స్వామి నాకు బెరికి, ఇది రాగిది రాకు, రాగి ఆకు తెలుసు కదా, ఇది రాగి ఆకురా, ఇది రాగి చెట్టురా, ఇదో రాకు పెద్దదిగా ఉండదు రా నువ్వు కాదు, యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇది, ఇదే యాప్ చెట్టు, ఇది రాగి చెట్టు కాదు అంటారు. అంతే, నమ్మరు. ఒప్పుకోరు. మేము పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు 4 ఉండవు అనేది మా సిద్ధాంతం. అదే మరి. సరే, వచ్చినాడు అన్న వచ్చినాడు. ఆ ప్రెస్ పొద్దున్నే ఏమో గుండెపోటాన్ని టీవీలో వేసినారు. మలారం చేపటికి కబేట్ తగులుకొని రక్తం కక్కుని బాత్రూంలో చచ్చిపోయాడు అన్నారు. మలరం చేపటికి ఏమో గొడ్డలేట్లు పడినాయి. ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరు కలిసి చేశారు అని చెప్పినారు. మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని, నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద అంటే నాకు నమ్మకం లేదు, మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్ని చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష చేస్తానన్నాడు. సరే, శిక్ష చేస్తానని నమ్మినారు. రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా. నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడ్ రిలీజ్ చేశాడు. ప్రజలు నమ్మినారు. గొర్రెలు కదా, మా ఊడేది చెప్తే అది నమ్ముతారు. సరే, బాగానే ఉండదు. మళ్ళా 2019లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి, సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగుణమ్మ పేరు సంథింగ్, వాళ్ళిద్దరూ పోయి ఏందన్నా నాయన పరిస్థితి ఏంది, నాయన కేసు ఏంది, ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే, మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే, వాళ్ళకి ఎంతో 70 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉన్నది ఆ పులివెందుల దగ్గర. ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి, మెడికల్ కాలేజ్ ఆడ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము, చిన్నాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది,
అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా ఒక 10 లక్షలు అనుకో, మాకేం అంతకన్నా ఎక్కువ పెద్దగా ఉండదులే, అవును ఎకరా 10-12 లక్షల కన్నా ఎక్కువ, ఎందుకంటే వాటర్ తక్కువ కదా, మాకు నీళ్ళు రావు, అవును 1000 అడుగులు వేసినా కొంపరాగలు పెట్టినట్టు పగవచ్చు అది తప్ప నీళ్ళు రావు. అంతేనా 1000 అడుగులు వేసినా కూడా కొంప అగ్గిపుల్లకి ఇచ్చి ఎట్టొచ్చు అది పొగ గుడిలా, అట్ట పొగ రావాల్సిందే కానీ నెమ్ము రాదు, చెమ్మ రాదు. మేము నెమ్ము అంటాం, మీరు చెమ్మ అంటాం. అవును సరే రాదు, అది పక్క పోతున్నాం. మళ్ళా ఆయన 10 కాదు 20-25 లక్షల దాకా ఒక్కొక్క ఎకరాకి 25 లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలాట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము, అది స్నాయన పేరు పెడతామంటే ఏం ఒప్పుకోవాలా సునీతారెడ్డి. ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు, అయితే ఇంకో కేసు అవుతుంది పో, అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడు పో, నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోబో అని ఆడికి మాటలు తెంచుకున్నారు. తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలుపెట్టింది ఎవరు, సునీతారెడ్డి. ఒకటే ఆడబిడ్డ ఆడకూతురు తిరుగుతాంది. ఏమి ఉపయోగం అయింది, ఏమైంది? ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు, అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు, ఏమవుతుంది? వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్? అంతే మరి. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది, అవునా కదా? కోర్టు భూములు ఎక్కించినాము, జైల్లో పెట్టినాము, జైల్లో మగ్గించాము మనతో పాటు. ఏంది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను, తేడా జరిగింది అనుకో, ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నబడికి వెనకెడితే పోవాల్సిందే. అంతేనా? ఇప్పుడు కూడా చెప్తాను నీకు, రుషికొండలో బిల్డింగ్ కడతాడు మా వాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరితార్ రిసార్ట్స్ అన్ని ఉండేటి, మీ వైజాగ్ మీకు తెలిసే ఉంటారు, అవన్నీ తోసాడు జేసీబీ పెట్టి. తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జీ ఆడుకునేదానికి లైన్ చేసినాడు. లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది, తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేశారు. అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు, రోజాను విడుదల రజనీ అనిపించాడు. ఎందుకు చెప్పా? ఏమో మీరే చెప్పాలి, మీ అవగాహన ప్రకారం చెప్పండి. కష్టం, మీ అవగాహన చాలా కష్టం, మీ అవగాహన ప్రకారం చెప్పండి. అస్సలు ప్రశ్నే లేదు, మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు. ఎన్నిసార్లు అడిగిన అదే చెప్తాను నేను, మీరే చెప్పాలి. ఏమేమి తెలిసిన ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా, పోలా, వాళ్ళిద్దరు పంపించాడు. పర్యాటక శాఖ మంత్రి రోజాను, ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రజనమ్మను రోజమ్మను ఇద్దరు పంపించాడు, పోయి కట్ చేసాము. ఎందుకు పంపించాడు తెలుసా? అది కోర్టులో ఉన్నది, కోర్టులో స్టే తీసుకునేదాకా నువ్వు దాన్ని ఇచ్చేసి దానికి లేదు. వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు, వాళ్ళిద్దరి మీద కేసు అయింది. మళ్ళీ అది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళిద్దరు పోవాలి వెనకెడితే. రేపేదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీల్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాలా, కోర్టు కన్నా స్ట్రీమ్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాల్సిందే. మరి గెలిచేస్తారు కదా, మళ్ళీ మీకే ఇబ్బంది. గెలిచిన కోర్టు ఖచ్చితంగా గెలుస్తాం, అది నో డౌట్ అట్ ఆల్. ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు. రేపు కూడా ఇదే చెప్తా, రేపు గెలుచాం కదా మేము. రేపు అంతా 1:30-2 కల్లా తెలిసిపోతుంది. కాదండి, ఇంత నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా, అవును, ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి, అంతేనా? బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే. అదే మొన్న మీరు ఎప్పుడో సర్దుతుంటే చూసాను, సర్ది పెట్టుండా, సర్ది అన్ని రెడీగా పెట్టుండా, అయ్యే డైర్లు కూడా బొరకలు పడి ఉన్నాయి. అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి. మరి తక్కువ వాళ్ళందరి సంగతి ఏంటి? రోజా గారి సంగతి, విడుదల రజనీ గారు, పేరు నాని గారు, రోజాకు బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు. జింబాంబేలో ఉన్నారు, నైజీరియాలో ఉన్నారు, అట్ట పోతుందామా ఆ వారం మైనింగ్లు చేసేదానికి. ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు. నిజమయ్యా, పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని సర్దినాడు మైనింగ్ చేసేదానికాడ. ఎవరి ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు, ప్రోగ్రామ్ లో ఉన్నాడు. బెసికిందంటే ఓం జై మాతాకి. అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే, మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారా అంటే నాకు డౌటే. ఎందుకంటే లేరు సార్, కదా లేరు. నేను చెప్తున్నా మీరింత గొంతు. అసలు నేను ఏడుండేవాడిని కూడా కాదు, నేను బయట ఉండేవాడిని. అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా. అసలు నేను బేసిక్ గా ఉండేవాడినే కాదు, ఉన్న కూడా ఇక్కడ అన్న కోసం వచ్చా. అన్న కోసం వచ్చిన, అమ్మ కోసం సినిమా లాగా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు, నాన్నకు ప్రేమతో అన్నకు ప్రేమతో సినిమా, అన్నకు ప్రేమతో సినిమా అనగాదు. ఇది సినిమా కాదు, ఇది సినిమా ఎందుకైంది, రియల్ ఇది. నేను పడే బాధలేంది, నేను పడే పాటలేంది,
మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో అన్న ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా ఈ పోరాటం ఆగదు. అంతేనా? నువ్వు మంచి చేయాలంటే ఉమ్. నేను ఒకటే చెప్తానండి, మంచి చేయాలంటే నాగేంద్ర గారు మీరు ఆడినా నాకు మంచి చేయొచ్చు. అవును, ఎక్కడున్నా అది చేయొచ్చు. ఒక డిజిటల్ కావచ్చు, ఒక ఫోన్ విధంగా కావచ్చు, లేదంటే ఇంకొకటి మాట సహాయమో ఏదైనా చేయొచ్చు. అవును. చెడ్డ చేయాలంటే సీమరాజు అనేవాడు యాడుంటాడు, వీడు యాడికి పోతాడు, ఏ టైంలో భోజనానికి పోతాడు, ఏ టైంలో ఇంటికి పోతాడు, ఏ టైంలో యాడికి పోతాడు, ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపు కాయాల. ఉమ్. చెడు చేయాలంటే. అవును, మంచి చేయాలంటే యాడున్నా మంచి చేసేదానికి ఇబ్బంది ఏమన్నా సార్, ఎక్కడో ఫోన్ తో అవుతుంది జరిగిపోతుంది. మంచి. మరి ఓహో, అయితే ఎక్కడున్నా పర్వాలేదంటారు అది మీరు. ఎక్కడున్నా పర్వాలే, ఉమ్. ఎక్కడున్నా కానీ నా ఈ పోరాటం అయితే ఆగదు. ఈ ఆగది పోరాటం. చూసి నేను అంతర్జాతీయ ప్రధాని, నేను పడేటి కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నాగేంద్రబాబు గారు. అవును, మేము ఏ విధంగా కష్టపడుతున్నాము. చాలా. మా అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజు అనేటువంటి ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. మరి ఉమ్. ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా. ఉమ్. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమ్. నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి ఉమ్. నేను అన్న కోసం అయితే ఆహర్నిశలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిని ఉమ్. మీ ద్వారా మీకు తెలియజేస్తాను, మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తాను. వెరీ గుడ్. అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేయిస్తానని చెప్తున్నారు. మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికే ఎక్కువ సర్వేలన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి. మీదేదో ఒకటో రెండో మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదో ఆరామ స్థానం కూడా ఒకటికి ఇచ్చాము, వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించాము. మా వాళ్ళు పోయి కూడా ఒక హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్లో ఉంటే కూడా మన వాళ్ళు పోయి కాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు. అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి మంత్రులు ఎవరు కూడా గెలిచరు అంటాడు వీడు. మంత్రులు ఎవరు గెలవరు. మరి మంత్రులే గెలవకపోతే ఆయన అంటాడయ్యా, మేమంటాం లేదు కదా సార్. అంతేనా? పెద్దోళ్ళు అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను. లేకంటే నేను నా మాట మీ ఆపక్క ఎవడన్నా గానీ అది మీరు అలాగే మాట్లాడాలి. నేను వేరే విధంగా మాట్లాడేవాడు. మీ బ్రాండ్ అది, మీరు అలా మాట్లాడితేనే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. మీరు పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు ఆ గౌరవం ఇస్తున్నా. చాలా సంతోషం. అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి. కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు, అలాగే మాట్లాడాలి మీరు. అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు. మీరు చెప్పే వాటిలో తప్పకుండా. అదే నేను చెప్పేది ఏంటంటే, ఈడు బఫున్ గాడు, ఈడు ఎవరు, ఈ ఆరామస్థాన్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు. ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా, గెలుస్తున్నాడు అని చెప్పాలి. గెలుస్తున్నాడు అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు. అవునా కదా? డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా, డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో, నిన్నెవడు కాదంట కదా. మరి నువ్వు డబ్బులు దొబ్బితివి, మాకే గోటము పెడితివి, 2 దెబ్బలు మాకే పడా. ఓకే, మరి ఇది బాధే కదా. మరి ఇప్పుడు మరి రోజా లాంటి సూపర్ స్టార్, సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి? వ్యతిరేకము అంటే 2 రకాలుగా చూసుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది, నేను చెప్పింది ఏంటంటే, చిన్నాయన్ని ఎవరు చంపినారో చెప్తే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అది ఒక ఆస్తు రూపంలో గానీ, అదొక ల్యాండ్ రూపంలో గానీ, ఏదో ఒక రకంగా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటావునా, ఈ 2 చెయ్యి నువ్వు అని చెప్పినా. ఈ 2 చెయ్యలా. ఈ 2 చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా. ఓకే, అప్పుడు వచ్చారు. అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచాలి, మనమే 175 కొడతాం, వై నాట్ 175. మీరు 178 3 తగ్గించారేంటి? నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను, ఆంధ్రాలో అప్పుడు మాట. ఓకే, ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా. ఓకే, డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ ఇది ఇంక 3 నెలలే మన కాలేజ్ అవుతున్నది. మనం షర్మిలాను చిన్నాయన చంపినండి, ఈ 2 కన్నా మనం టచ్ చేసి ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు మనల్ని టచ్ చేయడు. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే, వాళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన ఇలా ఇన్నప్పుడు మాకు డ్యామేజ్ జరుగుతుంది కదా. అవును, డ్యామేజ్ జరిగినప్పుడు ఎవడో కూడా దీన్ని ఫిల్ఫిల్ చేయాలి కదా. అవును, చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చేస్తానే ఉన్నా. అవును, అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు. అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి. గొంతులు పోయినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, జ్వరాలు వచ్చినా, హార్నెస్లు ఏమే చేసినా, ఎవడు ఎక్కడ ఏది
పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా అన్న నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ. మరి ఏంటి 3 రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి. తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా, చేసిందంతా ఇడే కదా. ఏం చేశారు? సజ్జల గారు చేసిందంతా ఇడే కదా, నాశనం చేసింది ఇడే కదా, నిర్వాకం. ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాల. అవును, అవునా కదా? అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి గాని, ఇటు సమాజానికి గాని, అటు ముఖ్యమంత్రికి గాని, లేదా అధికారులకు గాని, ఎవరికైనా సరే. ఇప్పుడు మీరున్నారయ్యా, నువ్వే ఉండవు, నువ్వు నాకేదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా. అవును, ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పినాళ్లే పారా స్వామి మన పని మంది అని మనం అంటాము. మా ఓడికి అంత దమాకు లేదు, మా ఓడికి అంత దమాకు లేదు. లండన్ లో టాబ్లెట్లు తెచ్చి చేసుకోవాలా, నువ్వేదో చెప్తావు వీడు అది నమ్ముతాడు. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినాం అంటాడు. మళ్ళీ అన్నారు కదా, నేనన్నా మాట కాదు, నేనన్నా మాట కాదు ఇది. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత దమాకు లేదు, మాకు అప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది, మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పి కొట్టాలా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా, మళ్ళీ వాళ్ళని దారికి మళ్ళా ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా. అవును, ఆలోచన చేయండి నాగేంద్ర గారు మీరు. నా పరిస్థితి ఏ విధంగా ఉంటది, నా బాధ ఎట్టుంటది, ఎన్ని రోజులు నిద్రపోని రాత్రుల్లో కూడా గడిపినాయి. మరి ఎందుకు మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు పెట్టేదానికి ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు 175 అన్నారు, ఇప్పుడు ఇంకో 3 అంటే నాగేంద్ర గారు మీరు ఒకటి చూడండి. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు దీని. ఈ 16 నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, ఒక్క అవకాశం అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామయుడి లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి, మీరు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని నాకు తెలిసింది. మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడు చేసి 151 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి పార్లమెంటుకు పోయినారు 22 మంది, 151 మంది అసెంబ్లీకి వచ్చినారు. ఇన్ని చేసినటువంటి అప్పుడు 151 వస్తే ఇప్పుడు మా ఓడే 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయ్యా. అవును, మరి ఇప్పుడు 175 ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్. 16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు, అవును, 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లోంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా 2 ఒకటే అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా 1000 మంది పోలీసులు కావాలా, తోపుడు బండ్లు బంధు, షట్టర్లు వేయాలా, బార్కేడ్లు పరదా పట్ల కట్టాలా, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడున్నా ఒకటే. అవును, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా చెట్లు నరికితివి. ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటా నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా. మరి ఏమైతుంది? మరి ఆయన ఏంటి, మీ వేణుస్వామి గారేమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో మరి. మీలాంటి ఒక పెద్దలే, మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉండదో సినీ ఇండస్ట్రీలో, అదే విధంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే. అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయి కాదు, ఒక సిద్ధాంతి గారిని అడిగిన, సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి, ఏంది ఈ పరిస్థితి, ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు. అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా, నిన్న పోయిన గుడి కూడా ఏందనేది అది కూడా నేను చెప్తా. అది చెప్పి నేను కంటిన్యూ చేస్తా. ఒక్క నిమిషం ఉండండి. నువ్వు దేవుణ్ణి నమ్మేవాడికి దెయ్యాలతో ఏం పని? పాయింట్ నెంబర్ 1. మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు. మీరు పని లేదు, దేవుణ్ణి నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు, దెయ్యాలతో ఏమి అవసరమో చెప్పు. చూడియా, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. ఇది వాట్సాప్ స్టేటస్. ఎవరిది? వేణుస్వామి. చూడండి, నేనేం అబద్ధం చెప్పింది కాదు.
సరేనా? ఉమ్, అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పోయి పూజలు చేశాడు. ఉమ్, సరేనా? ఉమ్, కామాఖ్య అమ్మ దేవాలయానికి పోయి పూజలు చేశాడు. పూజలు చేశారు. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉన్నదా? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో ఉమ్, వాళ్ళ మ్యాజిక్ లాడ వాళ్ళ ఎంత కలేజా ఉండదు, ఉమ్, వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనేదాన్ని ఆడ ప్రదర్శించి ఉమ్, వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడ పెట్టి పాజిటివ్ వైబ్స్ తో వస్తారు బయటికి. మళ్ళా ఓకే. అర్థమైందా? ఉమ్, పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు, నీలో నెగిటివ్ పెడతారు. ఓకే. నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి ఉమ్, ఈడ అవసరం అయ్యా. ఒక్క మాట నాయన ఒకటి చెప్తా ఈను, ఉమ్, ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా ఉమ్, పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా? నైవే- నైవేద్యం కాదు, ఆ, హోమగుండం పెడతారు. హోమగుండం పెడతారు. దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు. అవును. ఆవు నెయ్యి, ఆ దినుసులన్నీ తీసుకొస్తారు. దినుసులు ఏంటియో ఏదో అవును. ఉంటాయి, అన్ని వేస్తారు కదా. జాకెట్ ముక్కలు అవి, అవును, అన్ని ఉంటాయి. కొబ్బరి ముక్కలు, కలిశాలు అన్ని నెయ్యి, పెడతారు. కలిశాలు గిలిశాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, ఉమ్, చేపలు పెడతాడు, ఉమ్, మటన్ పెడతాడు, ఉమ్, మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్. సింగల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్టా, జానీ వాకరా, శివాస, ఉమ్, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, ఉమ్, అది ఈడు తాగుతాడు. ఉమ్, వాళ్ళకు పోతాడు, ఉమ్, ఓడు తింటాడు, ఈడు తింటాడు. ఉమ్, తిని ఊళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు వాడు ముఖం చూడు ఎట్టున్నది ఒకసారి. అవును. ఈడు మనిషాయా? సమాజంలో ఇట్టోళ్ళు ఎందుకుయా? అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తుంది? వెంట తగులుతుంది కదా. ఆ? ఆ? మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను 3 రాళ్ళు దుబ్బుతారు. ఓ, అర్థమైందా? ఉమ్, రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు, అవును. తుస్సుపోతాది. ఆ, ఆ మంత్రం పనిచేయదురా, ఉమ్, ఈ పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలను 3 రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమెను పంపిస్తారు. ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లో. వరి నా కొడుకు లేయి వాడి దగ్గర ఈడి జాతకం ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కనోడు చూసి చెప్పేది. ఈడిది కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలు పొట్టిన చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పి పక్కనోడిది ఏమన్నాను. ఈడిది అంత తెలుసుంటే హిట్ టీవీ యాప్